ఓం కరుణామూర్తియగు సర్వేశ్వరమా చిత్తము సర్వకాల సర్వవస్థలయందున మీ పాదారవిందములయందు లగ్నమయ జంజలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము పరమదయానిధి. ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరుల పరుండు వరకును మనోవాఖ్యాయముల చేమా వలన ఎవరికి అపకారం కలగకుండునట్లు ఇతర ప్రాణీకోట్ల ఉపకారం చేయులకు నన్ను సద్బుద్ధిని దయచేయము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మహంతకరణమునందు ఎన్నడును ఏ విధమైనను దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంత వేద్య అభయ స్వరూపమాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములను కోరించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరి మీ సన్నిధానమునకు కేతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా, నీవు భక్త వత్సలుడవు, దీనుల పాలిట కల్పవృక్ష స్వరూపుడవు. నీవు తప్ప మాకింకెవరు దిక్కు. నిన్ను ఆశ్రయించితిమి. ఆసత్తు నుండి సత్తునగ్గునిపొమ్ము, తామసము నుండి జ్యోతిలోనికి తీసుకుపొమ్ము, మృత్యువు నుండి అమృతాతత్వము పొందింపజేయుము. ఇదే మా వినతి అనుగ్రహింపుము. నీ దరి చేర్చుకును. పాహిమాం పాహిమాం పాహి.